నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనిష్ కిడ్స్ ఛానల్. మా ఛానల్ అయితే అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఇంకా ఈరోజు మన రెసిపీ వచ్చేసి నేను ఈరోజు ఏం కూర వండుతున్నానో మీకు చూపిస్తాను. క్యాబేజీ అనమాట. క్యాబేజీ శనగపప్పు కూర అయితే నేనైతే చేస్తున్నాను సింపుల్గా అనమాట. మన వంటలు ఏవైనా సరే సింపుల్గా తెచ్చుకునేలా చేస్తాను, ఎక్కువ హంగమా కాకుండా. అంటే ఎలా అంటే కొంచెం ఒక్కొక్కరు ఉంటారు కదా బ్యాచులర్స్, అలాంటి వాళ్ళు ఈజీగా చేసుకునేలా అన్నమాట. సింపుల్గా నార్మల్ పీపుల్ ఎలా కుకింగ్ చేసుకుంటారు, ఎక్కువ హంగమాగా కాకుండా నార్మల్గా ఎలా నేను ఇంట్లో వంట చేసుకుంటానో అలా అయితే చూపిస్తాను. ఇప్పుడైతే క్యాబేజీ అయితే తురిమేశారు అత్తయ్య, అదైతే చూపిస్తాను. క్యాబేజీ అయితే తురిమేశారు, ఓకేనా. ఇవి వచ్చేసి ఉల్లిపాయలు, టమాటాలు, ఇంకా ఇక్కడ వచ్చేసి శనగపప్పు అయితే నైట్ నానబెట్టుకున్నారు. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకోండి. చూసారు కదా, నేనైతే కుక్కర్లో అయితే చేసుకుంటున్నాను అనమాట. ఈజీగా అయిపోతుంది, మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. అండ్ ఏంటంటే క్యాబేజీ ఉడకడానికి శనగపప్పు టైం పడుతుంది కాబట్టి కుక్కర్లో అయితే ఒకటి రెండు విజిల్లు అయితే సరిపోతుంది అనమాట. మనమైతే ఫస్ట్ కుక్కర్ అయితే వెలిగించుకొని ఆ తర్వాత మనకి కర్రీకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఉన్నాయి కదా, కట్ చేసుకున్నవి అయితే వేసుకోండి. అవి అయితే కొంచెం బాగా వేగుతున్నప్పుడు క్యాబేజీ ముక్కలు అయితే వేసేసుకోవాలి. క్లీన్ చేసి పెట్టుకున్న క్యాబేజీ అయితే వేసుకోవాలి. క్యాబేజీ నార్మల్గా ఏంటంటే నాకు కర్రీ అయితే నచ్చదండి. మళ్ళీ క్యాబేజీ రోల్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి అయితే క్యాబేజీ పకోడీ అలాంటివి అయితే తినేయగలను. కానీ ఇలా ఈ క్యాబేజీ కర్రీ అయితే ఉట్టిదైతే అస్సలు నచ్చదు. అందుకని శనగపప్పు అయితే వేసుకొని ఇలా వండుకుంటే బాగుంటుంది. ఇంకా క్యాబేజీ వేసుకున్న తర్వాత నైట్ నానబెట్టుకున్న శనగపప్పు అయితే వేసుకుంటున్నాను అనమాట, పచ్చి శనగపప్పు. ఇంకా అది వేసిన తర్వాత దీంట్లోనే టమాటాలు కూడా వేసుకున్నాను. ఆ తర్వాత మనం పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకోవాలండి. కారం మీకు తగినంత కారం వేసుకోండి. దాని తర్వాత ఏంటంటే కొంచెం మసాలా పేస్ట్ అనేది ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అదైతే వేసుకున్నాను. ఇంకా దీన్ని అయితే ఫుల్గా కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకొని కొంచెం పచ్చివాసన అది పోయే వరకు బాగా వేగనివ్వాలి. మనకి కళాయిలో అయితే చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది పప్పు అది ఉడకడానికి కూడా. అందుకోసం అయితే నేను కుక్కర్లో పెట్టుకున్నాను, తొందరగా అయిపోతుందని. ఇక్కడ చూసారు కదండి, మనం వాటర్ వేయకుండానే క్యాబేజీ ఎంత వాటర్ దిగిందో. ఇదైతే వేగుతున్నప్పుడు ఏంటంటే కొంచెం స్మెల్ అనేది వేరేలా ఎప్పుడు వచ్చేది, కాకపోతే ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసాను కాబట్టి కొంచెం స్మెల్ అయితే బాగా వస్తుంది. నాకు అసలు ఈ క్యాబేజీ అంటే నచ్చదు, కానీ ఈరోజు అయితే మాత్రం బాగుంది. నాకు ఇలా క్యాబేజీ ఏంటంటే రైస్లో తినడం కన్నా చపాతీలో అలా తినడం అయితే ఇష్టం అన్నమాట. ఇక్కడైతే ఇంకా ఇది కొంచెం సేపు అయితే వేగిన తర్వాత వాటర్ కూడా చాలా తక్కువ వేసుకోవాలి. ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది, ఎందుకంటే క్యాబేజీ ఎక్కువ వాటర్ తీస్తుంది కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇంకా అది వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసి కొంచెం ప్రెషర్ అంతా పోయిన తర్వాత అయితే మళ్ళీ మూత తీసి చూడండి. చూసారు కదా, మనం ఇంకా వాటర్ ఏం మిగలలేదు, అంతా ఇంకిందనమాట. తక్కువ వాటర్ వేసుకుంది. ఏ కూరకి అయినా సరే తక్కువ వాటర్ వేసుకుంటేనే రుచి అనేది ఉంటుందండి. ఎక్కువ వాటర్ వేసుకుని ఎక్కువసేపు ఉడకబెడితే కూర టేస్ట్ ఉండదు, మనకి ఆ కూర ఇంకా తిన్నా సరే వేస్ట్ అనమాట, ఆరోగ్యమే కాదు. కాబట్టి ఏ కర్రీస్ అయినా సరే ఎక్కువసేపు అయితే ఉడకబెట్టకూడదు, కొంచెం తక్కువలోనే తినాలన్నమాట. అలానే మనం పచ్చి కూరలు అలాంటివి మనం తినలేము కదా, కానీ అవే ఎంతో ఆరోగ్యం. కాకపోతే మనం అయితే వీటికి హంగామాలు చేసుకొని ఇది వేసి అది వేసి అన్నీ వేసుకొని అయితే తింటాం, రుచులు మనకి.
ఇక్కడ లాస్ట్ అయితే ఫైనల్గా మన కర్రీ అయితే అయిపోయింది కదండి. ఇంకా దీన్ని అయితే నేను ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను అనమాట. ఏంటా ఇంత గిన్నెడు కర్రీ ఇద్దరు మనుషులుగా అనుకోకండి. మాకు ఇది నైట్కి మధ్యాహ్నంకి కూడాను. నైట్ అయితే చపాతీలోకి, మధ్యాహ్నం అయితే రైస్లోకి అనమాట. రెండు రోజులకి సరిపడా అయితే క్యాబేజీ కర్రీ అనేది క్యాబేజీ శనగపప్పు ఇష్టం లేని వాళ్ళు ఈ రకంగా చేసుకోండి. సింపుల్గా అయిపోతుంది. బాస్మతి ఇలాంటివన్నీ సింపుల్గా ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ కుక్కర్లో అన్నీ వేసుకొని సింపుల్గా అయితే ఇలా చేసుకుంటే క్యాబేజీ తినలేని వాళ్ళు కూడా తింటారనమాట. టేస్ట్ అయితే బాగుంటుంది. నేనైతే ఉప్పు అయితే చూసి ఇంకా ఆల్ ఓకే అనిపించి ఇంకా ఆపేసాను అనమాట. చాలా బాగుంది కర్రీ అయితే ఈరోజు. మీకు నచ్చిందా అండి ఈ రకంగా సింపుల్గా క్యాబేజీ కర్రీ నేను చేయడం? నచ్చినట్లయితే మన ఛానల్ అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.